జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఖడ్గం సినిమాలో హీరోయిన్ అడుగుతుంది చూడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అని. నాకు ఈ ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు అదే అనిపించింది. ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్, పెయింట్స్ రంగం టోటల్గా కొత్త, పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అని ఒక తపనతో ఒక చిన్న గదిలో పెయింట్స్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మా కంపెనీ పెయింట్స్ ప్రమోట్ చేయండి అంటే అసలు ఇది లోకల్ బ్రాండు, అది కూడా ఫ్రెషరు, ఎలా సపోర్ట్ చేస్తాము, ఛాన్సే లేదు, వెళ్ళిపోండి అన్న రిజెక్షన్సే ఆవిడ ఎక్కువ చూశారు. అక్కడి నుంచి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక్కసారి మా పెయింట్స్ వాడి చూడండి, అసలు మీరు మళ్ళీ మా పెయింట్సే కావాలంటారు అనేది ఆవిడ గట్ ఫీలింగు, ఆవిడ కాన్ఫిడెన్స్ చేసి చూపించారు. ఆ లెవెల్కి ఎంతలా ఎదిగారంటే ఇవాళ రోజున ఎలాంటి పెయింట్స్ కావాలన్నా, ఆర్గానిక్ పెయింట్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల టాయ్స్లో వాడే పెయింట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళందరూ కూడా కేవలం ఈవిడ పెయింట్స్నే వాడుతున్నారు. అండ్ షీ ఈస్ ద లేడీ సూపర్ పవర్ కవితా రాజేష్ గారితో ఈరోజు మన గేమ్ చేంజర్స్ విత్ దీప్తి మాట్లాడదాం పదండి. అసలు ఆ రోజు మీరు చేయగలరా, మీరేం చేస్తారు అన్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఇలా ఈ ప్రొప్రైటర్ పొజిషన్లో కూర్చొని నీ కంపెనీలో బ్రాండ్లు ఎస్టాబ్లిష్ చేస్తూ 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 ముందుకెళ్తూ ఇప్పుడేమంటారు మీ సక్సెస్ చూసి? ఆయన ఓవర్ అంటారు. అదొక సంతోషం అన్నమాట. మీకు ఎక్కడో ఒక్కడ ఒక అదృష్టం పాయింట్ ఉంది మేడం, అందుకనే మీరు ఈజీగా సక్సీడ్ అవ్వగలిగారు అనిపిస్తుంది నాకు. దీప్తి గారు, ఈజీగా ఏమీ రాలేదు, ఇది చాలా కష్టపడ్డాం అనమాట. ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు నేను ఫ్లోర్లో ఉండి. అసలు మీరు ఏం చదువుకున్నారు మేడం? ఏం చదువుకుంటే పెయింట్స్ ఫ్యాక్టరీ పెట్టారు చెప్పండి? దీప్తి గారు, చదువుకి మనం చేసేదానికి దేనికి కూడా కోరిలేషన్ లేదు. పెళ్లి చేసుకుంటే చదువు అవసరం లేదేమో. మీరేనా మేడం చెప్తున్నారు ఈ మాట? మీరే అంటున్నారా కవిత గారు? నాకు చదువు అంటే ఆయన ఎవరబ్బాయి చదువు ఇన్వెంట్ చేసిన వాడు అని మేము తిట్టుకునేవారు అనమాట. చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకే ఇట్లా సెటిల్మెంట్లు ఎట్లా దొరుకుతాయి మేడం? కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడో ఉంటారు ర్యాంకులు, చదువు ఇంట్రెస్ట్ లేకుండా 600లో 120 మందిలో మీరే ఎన్నుకున్నారండి. అసలు నేను క్వాలిఫై అవుతాను కూడా నేను అనుకోలేదు. సో బీకామ్ ఆనర్స్ చేశాక తర్వాత లలిత జ్యువెలరీలో కిరణ్ గారు చెప్తారు చూడండి మేడం, 2 గాజులతో నేను నా వ్యాపారం స్టార్ట్ చేశాను. పెయింట్స్ బిజినెస్ మీకు తెలియని బిజినెస్, ఇంత పెద్దగా స్టార్ట్ చేయాలంటే మీ పెట్టుబడి ఎంత పెట్టారు మేడం ఆ రోజుల్లో? ఆ రోజుల్లో నేను ఉన్నట్టుగా 7 లక్షలు పెట్టి 7 లక్షల గదిలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు సీసీ కెమెరా పోల్స్ చూస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ సీసీ కెమెరా పోల్స్ నా కంపెనీ నుంచి వెళ్ళింది. ఇవాళ ఐ టేక్ ప్రైడ్ బికాస్ ఐ స్ట్రగుల్ టు రీచ్ దేర్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ గేవ్ పెయింట్స్. ఇవాళ మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అందరికీ మేము పెయింట్స్ ఇస్తున్నాం. టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇప్పుడు రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం, ఎందుకంటే ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. హలో కవిత గారు, నమస్తే. నమస్తే దీప్తి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ అండి. మీ గురించి తెలుసుకున్నప్పుడు కవిత గారు, పెయింట్స్ ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నారు అని అంటే డెఫినెట్లీ అది ఈజీ జాబ్ కాదు అని అయితే మాకు అర్థమైంది. సో పుష్పాలో ఆ డైలాగ్ ఉంటుంది చూడండి, తగ్గేదే లేదని, అందులో మీరు ఫీమేల్ వర్షన్ అని ఫిక్స్ అయిపోయి మీ గురించి ఇంకా మా ఆడియన్స్కి తెలుసుకొని చెప్పాలి అన్న ఒక చిన్న తాపత్రయం, తపన, ఆ ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ. సో మీ నుంచి ఇన్పుట్స్ కావాలి, మీ లైఫ్ గురించి, మీ జర్నీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో అసలు మీరు ఎలా, కవితా రాజేష్ గారు ఎవరు, పెయింట్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీప్తి గారు. సో పెయింట్స్ అనేది నాకు కూడా కొత్త సబ్జెక్ట్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు, ఎందుకంటే నేను కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ లా చేశాను అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ .com చెన్నైలో. నేను ఇలాంటి స్ట్రీమ్లో నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు దట్ ఐఎమ్ గోయింగ్ టు డైవ్ మై సెల్ఫ్ ఇన్ టు అ పెయింట్ ఇండస్ట్రీ అని. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. మనం ఏంటంటే కార్పొరేట్ జాబ్స్ చేస్తున్నాం, ఎవరికో చేస్తున్నాం, వై నాట్ వి వర్క్ ఫర్ అ సెల్ఫ్.
ఏది కూడా మనకు తెలియదు, నేర్చుకుంటే ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్, బట్ కష్టపడ్డాం ఇవాళ ఈ స్థాయికి ఏ రకంగా కష్టపడ్డారు మేడం? కష్టపడ్డాం అంటే నాకు రిలేటెడ్ స్ట్రీమ్ కాదు, పెయిన్స్ అనేది కొత్త సబ్జెక్ట్ మాకు. నేను తీసుకున్నప్పుడు మా నాన్నగారు దే వెంట్ సిక్ అండ్ దే టుక్, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు షీఈ్ అ క్రేజీ లేడీ, ఇది ఇంట్లో వస్తుంది, ఇదంతా మెన్స్ డొమైన్, ఉమెన్ కెనాట్ రన్ అని ఒక స్టిగ్మా ఉండేదన్నమాట. స్టిగ్మా అంటే ఆడవాళ్ళు చెయ్యలేరు, ఇది ఈవిడ ఏం చేస్తుంది చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఉన్నారు. నేను కూడా అదే అనుకున్నాను, ఏమన్నా తప్పు డెసిషన్ తీసుకుంటున్నానా నేను, జాబ్ వదిలేసి ఫ్యామిలీ అంతా, వీ నీడ్ అ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో కదా టు డూ సంథింగ్. లక్కీలీ మా హస్బెండ్ కూడా అన్నారు, గో గివ్ అ ట్రై, పని చేయకుంటే పర్లేదు, యూ కెన్ కమ్ బ్యాక్, వీ కెన్ జాయిన్ జాబ్స్ అని. సో అలా. ఏ జాబ్ చేసేవాళ్ళు మీరు? నేను .com కోసం చేశాను. .com ఇవాళ ఓయో రూమ్స్ ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, వీ వర్ ఎర్లీ స్టార్ట్, వీ ఫెయిల్డ్ ఇన్ దాట్. సో ఆ రోజుల్లో ఏంటంటే బిజినెస్ అనేది కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయాలి, కరెక్ట్ టైంకి ఎగ్జిట్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. యాజ్ వీ గ్రో ఇన్ ద ఇండస్ట్రీ మనం నేర్చుకుంటాం అనమాట. సో ఈ కెమికల్ ఇండస్ట్రీ చేద్దామంటే సరే వచ్చాను. ఒక అమ్మాయికి, ఒక లేడీకి ఆ రోజుల్లో వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2002 ఇట్ వాజ్ అ టాస్క్. ఎందుకంటే ఎక్కడ సపోర్ట్ సిస్టమ్ అనేదే లేదు. వెదర్ యూ గో టు ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, ఒక చిన్న ప్లేస్ స్టార్ట్ చేద్దామన్నా కూడా నేను ఇన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి తిరిగానండి, ఎక్కడ కూడా నాకు ల్యాండ్ దొరకలేదు, ప్లేసు దొరకలేదు, లీజు దొరకలేదు. నేను అనుకున్నాను, బాబాయ్ ఇక్కడే ఇంత స్ట్రగుల్గా ఉంటే నేను ఏమి ఇండస్ట్రీ నడిపిస్తాను రేపు, నా ప్లేస్. లక్కీలీ బాలానగర్లో ఒక చిన్న ప్లేస్ దొరికింది. అప్పుడు రామాదేవి గారిని నేను కలిసాను. ఐమ్ ఆన్ బోర్డ్ విత్ హర్ సిన్స్ 93 నుంచి స్టార్ట్ అయినప్పుడు 94లో అలీప్లో నేను మెంబర్ అయ్యాను. ఫస్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశాను 96లో అనమాట నేను. సో దట్ అలీప్ అనేది స్ట్రెంగ్త్ ఉంది అని తెలుసు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు నువ్వు లీజ్ ప్రెమిసెస్ కోసం చూస్తున్నావు, నేనే నీకు ఒక స్థలం ఇస్తానని. అప్పుడు నాకు ఈ స్థలం ఇచ్చారు. అప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాట్ ఈస్ దిస్ అని. సో చిన్న 500 స్క్వేర్ ఎస్ఎఫ్టీ 800 ఎస్ఎఫ్టీలో మేము మా జర్నీ స్టార్ట్ చేసామండి. మెషిన్ ఇన్స్టలేషన్స్, లైసెన్సెస్. ఆ రోజుల్లో ఏంటంటే ఇవాళ ఉద్యమి అని మనం క్లిక్ ఆఫ్ అ బటన్ మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో అలా కాదు. సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, డిఐసి ఆఫీస్ నుంచి అప్రూవల్స్ కానీ అన్నీ పిల్లర్ టు పోల్ నేను ఇండివిజువల్గా వెళ్ళి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి మెంటర్ అని అవసరం అనమాట. దే టోల్డ్ మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్లో నాకు ఆ రోజుల్లో పవర్ దొరుకుతానికి జస్ట్ బికాస్ యూఆర్ అ లేడీ ఇట్ టుక్ 3 months టైం. అప్పుడు నేను అనుకున్నా, నేనెందుకు, వై షుడ్ ఐ గో అండర్ ద టేబుల్ అండ్ ఆల్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సో మనం ఏంటంటే భయపడితే నేను ఒకేస్తారనమాట. నేను అప్పుడు లక్కీలీ ఆ పవర్ కనెక్షన్ కూడా నేను వెళ్ళి ఆఫీసెస్ ఐ వెంట్ టు ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ మీరు నమ్ముతారో లేదో within half an hour I got the power connection. సో దాట్ ఈస్ మనకేంటంటే ఒక పెట్టుబడి పెట్టాం దీంట్లో, మన లైఫ్ ఎర్నింగ్స్ అన్నీ పెట్టాం. ఆ లైఫ్ ఎర్నింగ్స్ యూ కెనాట్ జస్ట్ లెట్ గో, బికాస్ మేము చేసిన జాబ్లో అదంతా ఫ్యామిలీ సపోర్ట్, వెదర్ ఇట్ ఈస్ మై ఫాదర్ ఆర్ ఇన్ లాస్, ఎవ్రీబడి అందరు కష్టార్జితం దాంట్లో పెడుతున్నప్పుడు. అంటే ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? ఐ స్టార్టెడ్ విత్ అబౌట్ 7 lakhs those days. 7 lakhs వాజ్ అ బిగ్ మనీ. ఆ రోజుల్లో ఎకరాల్లో భూములు వచ్చేటి. అది కూడా అందరూ మీరు చేయగలరా చేయలేరా అంటూ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు 7 lakhs పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ గట్ ఫీలింగ్ ఏంటి మేడం? అంటే ఎట్లయినా నేను సంపాదిస్తా అన్న ఫీలింగ్ ఉండిందా మీకు? గట్ ఫీలింగ్ అంటే నాకు ఏంటంటే ఒక భయంగా ఉండేది. నేను ఇంత కష్టపడి నేను 7 లక్షలు హాయిగా నెల తిరిగే వదిలేసి ఆ రోజుల్లో 7 lakhs వాజ్ అ బిగ్ మనీ. 100% ఇట్ వాజ్ అ బిగ్ మనీ ఆ రోజుల్లో. సో లక్కీలీ ఆ పెట్టుబడితో నాకేంటంటే పెట్టినప్పుడు మా మామగారు వాజ్ అ మెకానికల్ ఇంజనీర్, ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు నాకు. మెషిన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హ్యాండ్ మెషిన్స్ అన్నీ తీసుకొని మేము ఆ కంపెనీ క్లోజ్ చేస్తుంటే ఆ మెషిన్స్ తీసుకొని. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్. నాకు ఆ మెషిన్ ఎలా రన్ చేస్తుందో తెలియదు. అదేంటంటే బుక్స్ ఇచ్చేసి ఫార్ములేషన్ మీరు రన్ చేయండి కంపెనీ అంటే, ఓ మై గాడ్ నేను అనుకున్నాను, డిడ్ ఐ టేక్ అ రాంగ్ డెసిషన్ బై గెటింగ్ ఇన్, బట్ ఐ డెంట్ గివ్ అప్. నేర్చుకున్నాం ఏంటంటే ఇవాళ కుకింగ్ కూడా మనకి రాదు. సో వీ లెర్న్ ఇట్స్ ద సేమ్ వే. సో ఏంటంటే లెర్నింగ్ థింగ్స్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దాట్ అనమాట. సో అప్పుడు బ్యాచెస్ ఫెయిల్ అయ్యాయి.
చాలా లాస్ కూడా అయింది. ఓ సో దట్స్ హౌ వి లెర్న్. అంటే ఎట్లా మేడం లాస్ ఎట్లా వచ్చింది? లాస్ అంటే బ్యాచెస్ వేసినప్పుడు ఆ ప్రాసెసెస్ కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ ప్రాసెస్ అవన్నీ చూడాలి అప్పుడు మనకి. బికాస్ ఐ హావ్ నెవర్ సీన్ హౌ అ పెయింట్ ఫ్యాక్టరీ రన్స్. సో అప్పుడు ఆ ప్రాసెస్లో చాలా బ్యాచెస్ ఫెయిల్ అయ్యాయి. వి ఫెయిల్డ్ మిజరబుల్లీ. నేను అప్పుడు లిటరలీ ఐ క్రైడ్. ఏడ్చిన రోజు లేదు. అంటే మేము వీవర్ మోనోపోలీ ఇన్ స్టిప్ పెయింట్స్ అనమాట ఆ రోజుల్లో. స్టిప్ పెయింట్స్ కూడా పెద్ద పెద్ద రోలర్స్, మెషిన్ టెక్నాలజీ వాజ్ సో సొఫిస్టికేటెడ్, అవుట్డేటెడ్ టెక్నాలజీ. నేను అనుకున్నాను ఒక ఇండస్ట్రీ నడపాలంటే ఇంత కష్టమా అని అనుకునేదాన్ని. సో ఆ మెషిన్స్లో ఇలా పిండి ముద్దల్లాగే వేసి ఫైన్గా గ్రైండ్ చేసి అదంతా ఇట్ వాజ్ అ లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. తర్వాత ఎలాగో మేనేజ్ చేసాను. తర్వాత ఫ్రెండ్స్ సపోర్టెడ్ మీ. వీ వర్ గివింగ్ పెయింట్స్ టు బస్ బాడీ బిల్డర్స్, రేడియేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ వర్ రన్నింగ్ దిస్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో మా ఫస్ట్ ట్రయల్ ప్రోడక్ట్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్రూవ్ అయ్యిందనమాట. కష్టపడ్డామని చెప్పాను కదా, వీ లాస్ మిజరబుల్లీ ఆన్ దిస్ థింగ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇట్ వర్క్డ్. దే సపోర్టెడ్ అస్ అ లాట్, giving us business orders and all. బస్ బాడీ బిల్డర్స్కి కూడా వీ యూస్ టు డూ స్పెషలైజ్డ్ పెయింట్స్, అండర్కోట్ పెయింట్స్ అనమాట ఆ రోజుల్లో. అంత ఛాలెంజింగ్ ప్రొఫెషన్లోకి మీరు వచ్చినప్పుడు మేడం అసలు హోంవర్క్, రీసెర్చ్ వర్క్ చేయకుండా ఎలా దిగేశారు? See, because my father was running this industry, నేను అనుకున్న టెక్నికల్ సపోర్ట్ నాకు ఉంటుందేమో. అంటే నాన్నగారు కూడా ఐ షుడ్ నాట్ బ్లేమ్ బికాస్ ఈజ్ సీనియర్ మోస్ట్ దిస్ థింగ్. దే టుక్ ద సూప్ యానిటేషన్. పంజాబీ అండ్ సౌత్ ఇండియన్ ఫర్ బిజినెస్. దే గేవ్ నాన్నగారు కూడా బ్యాచ్ ఇలా చేయాలి అని ఇనీషియల్గా వచ్చిన ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే వాళ్ళు నడిపారు. అండ్ ఐ జస్ట్ టుక్ దిస్ కంపెనీ బికాస్ ఇట్ ఈస్ గాట్ అ బ్రాండ్ వాల్యూ. గోల్డ్ సీల్ అనేది బ్రాండ్ వాల్యూ ఉండేది మార్కెట్లో ఆ రోజుల్లో. ఆంధ్ర పెయింట్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంది. తర్వాత వి చేంజ్ ద కాన్స్టిట్యూషన్ టు ప్రొప్రైటరీ కన్సర్న్ యాజ్ ఓం సాయి ఆంధ్ర పెయింట్స్ అండ్ గోల్డ్ సీల్. ద బ్రాండ్ ఇస్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో దట్ బ్రాండ్ వాల్యూతో కొట్టుకెళ్ళిపోవచ్చు అని మీరు ఆ కంపెనీని తీసుకున్నాను. కానీ దిగాక సిచువేషన్ అట్లా లేదు. బ్రాండ్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ ఇన్ ఎనీ వే. ఇట్ ఈస్ మై ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. తర్వాత యాజ్ ఐ సెడ్ సపోర్ట్ సిస్టమ్ వాజ్ దేర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. దట్ వాజ్ నాట్ ఇనఫ్. బికాజ్ మీరు నేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు, లోకల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు, మల్టీనేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేస్తున్నారు. హౌ విల్ యూ సస్టైన్? కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అండ్ మార్కెట్లో రీటైలింగ్ చేసాం ఇనీషియల్గా. ఈ అంతా వాళ్ళు ఏంటంటే హ్యూజ్ ఇన్వెంటరీ తీసుకునేవారు. బట్ దే యూస్ టు గివ్ అస్ పీనట్స్ ఫర్ ద ఇన్వెంటరీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు మెటీరియల్ తీసుకొని నెలకి 5,000, 6,000 ఇస్తే నేను 10 లక్షలు ఎప్పుడు వసూలు చేయాలి అలా? So I have to change the strategy of the business, right? It is not going to work. So we stopped that giving to retailing completely, business to business and business to customers we started doing anamata, bulk orders. ఇంకా ఇలాంటి లెసన్స్ ఎన్ని నేర్చుకున్నారు మేడం? చాలా ఉన్నాయి, చెప్పండి మేడం. బికాజ్ అవే కదా కావాలి నెక్స్ట్ జనరేషన్. చాలా ఉన్నాయి అనమాట. మాకేంటంటే లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. పెయింట్స్ అంటేనే లేబర్ ఓరియంటెడ్. మేమేంటంటే రీటైలింగ్ చేసేటప్పుడు అంతా 20 ml, 10 ml, 50 ml అంటే ఆ డబ్బాలు నింపడానికి మాకు 10 డబ్బాలు నింపాలంటే ఒక ఆల్మోస్ట్ 1 to 2 hours తీసుకునేది. I said, oh my God, ఒకవేళ లేబర్ రాకుంటే where will I go on filling these small tins and small this thing? It's not going to work. ఒక రోజు వస్తే ఒక రోజు రారు. We had limited labor then. How do I do it? So we stopped this retailing job. We stopped this small quantities job and we went into bulk orders. Only bulk. We sell only bulk anamata. We supply to OEMs. And 2009 Goldman Sachs వాళ్ళు they gave us an opportunity to do an EDP program anamata. Entrepreneur Development Programలో. అప్పటికి నేను ఈ ఫ్యాక్టరీ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్స్కి మనం సప్లై చేయాలంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. వితౌట్ దాట్ యూ కెనాట్ రీచ్. అయితే ఐ కన్స్ట్రక్టెడ్ ది స్మాల్ ఫస్ట్ ఫ్లోర్ మేము కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. అప్పుడు బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగా ఇచ్చేవారు కాదు. అయ్యో మాకు బ్యాంక్ లోన్స్కి నేను లిటరలీ 6 నెలలు తిరిగాను బ్యాంక్కి. నన్ను ఇంత కష్టమో బాబాయ్, ₹1 ఇప్పటిదాకా ₹1 మేము బారో చేయలేదు, ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, ఎలా అని. సో ద బ్యాంక్ లోన్స్ ఎస్బీఐ. అయితే a friend of mine mentored me, right, అని అన్నారు, Kavita, if you have to grow business, do you think you can grow business with your own funds? It is not possible.
లోన్ తీసుకోవాల్సిందే. అంబానీస్ కానివ్వండి, ఎవరైనా పెద్ద ప్లేయర్స్ ఆల్సో దే టేక్ దేర్ లోన్స్ అండ్ దే రన్ దేర్ ఎంటర్ప్రైజెస్. మాకేంటంటే ఒక మిత్ అనమాట, అయ్యో నేను బయట లోన్ తీసుకుంటే నాకు లైబిలిటీ పెరుగుతుందేమో అని. ఇట్ ఈస్ నాట్ సో. కానీ ఆ లోన్ కట్టడానికి ఈఎంఐ రూపేణా కానీ, లోన్ కట్టడానికి ఫుల్ అమౌంటే కానీ ఎంతైనా సరే కట్టే టైంలో ఈ డెడ్ లైన్కి నేను కట్టలేకపోయానే అన్న ఒక స్ట్రెస్ ఉంటుంది కదా మేడం. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా కట్టకుండా ఉన్నవి? కట్టుకుంటా లక్కీలీ ఏంటంటే విమెన్కి అడ్వాంటేజ్ అంటే మనం తిన్నా తినకున్నా ఫస్ట్ బయట నుంచి ఒక పేరు రాకూడదు మనకి. వీ షుడ్ హ్యావ్ అ గుడ్ విల్. దట్ ఈస్ వేర్ టుడే ఆంధ్ర పెయింట్స్ హెస్ గాట్ అ వెరీ గుడ్ విల్ అనమాట. మాకేంటంటే ఇవాళ సప్లయర్స్ కూడా మెటీరియల్స్ ఇస్తారు. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ సప్లయర్స్ ఆల్సో ట్రబుల్. I'll cite that also separately అనమాట. హౌ టఫ్ యూ హ్యావ్ టు బీ వెన్ దేర్ రా మెటీరియల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి వాళ్ళు తీసుకోరు. కొంతమంది మీరు తీసుకున్నాక తీసుకోవాలని, మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గుడ్ విల్ తోటి ఓకే ఐ నో దీప్తి వెరీ వెల్, ఐల్ టేక్ మెటీరియల్స్ అని తీసుకుంటాం మనం. వాళ్ళది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం అని చదవం. గుడ్ విల్లో 10 ఏళ్ళు మనం బిజినెస్ చేసాం, లాస్ట్లో ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం మనకి రా మెటీరియల్లో వస్తుంది. తర్వాత ఏమంటారు, నా గేట్ నుంచి బయట మీ మెటీరియల్ వెళ్తే నాకు సంబంధం లేదు. దెన్ వేర్ విల్ ఐ గో? వేర్ డూ ఐ గో టు కోర్ట్స్ టు రన్ అరౌండ్ టు దీస్ పీపుల్? యూ షుడ్ సాల్వ్ మై ఇష్యూ, రైట్? ఇవాళ అమెజాన్ కూడా ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ ద ప్రోడక్ట్, they rechange or they substitute, exchange, they do something. Yeah, they exchange or substitute the product అనమాట. ఇక్కడ అలా కాదు, వచ్చి హెరాస్మెంట్ ఒక అదేంటంటే యూ నీడ్ టు హ్యావ్ అ టఫ్ రోల్ ఇన్ దట్ అనమాట. 10 మంది లేదు మా మెటీరియల్ మేము ఇచ్చాం మాకు సంబంధం లేదంటే నేను వేర్ ఇస్ ద రెడ్రెసల్ మెకానిజం, వేర్ హౌ డు ఐ సార్ట్ దిస్ ఇష్యూస్? అంటే మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే యూ గెట్ స్కేర్డ్, ఓ కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్? సో యూ హ్యావ్ టు బీ టఫ్, యూ హ్యావ్ టు గో. I said this is not going to work. I went to the right source of people. I filed the complaint. This is, you cannot take women just because women I'm harassing and women ani antaru. It's a men dominated place. You're a woman, you're taking an advantage because you're a woman, and it is not so. It is not men and women. There is a problem, you should address the problem. Avuna kada? 100%. So that's 100. So that is where you need to voice yourself. So nenemonna you clear my problem, I'll clear your problem. సో ఇట్ కెనాట్ బి వన్ సైడెడ్. మెతకగా నమ్మగా ఉంటే అసలు అవ్వదు ఇక్కడ ఈ ఫీల్డ్ లో పని. ఈ ఫీల్డ్ లో అవ్వదు అనమాట. ద సర్టన్ ఇన్స్టెన్సెస్ లైక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ సంబడి టఫ్ లైక్ దట్ అనమాట. సో నాకు ఎందుకు బాధేసిందంటే ఉమెన్ అని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా అన్న మాటకి నాకు చాలా హర్ట్ అయ్యాను. ఎందుకు విమెనే కాదు, ఎనీ వన్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్, వీ షుడ్ హ్యావ్ అ రెడ్రెసల్ మెకానిజం. సో దాట్స్ ద థింగ్. టెక్నాలజీ తెలీదు. మేము తర్వాత ఈ పెయింట్స్ మేము ఓన్లీ స్పెసిఫిక్ పెయింట్స్లో ఉన్నాం ఇనీషియల్లీ, డెకరేటివ్ అండ్ ఇండస్ట్రియల్ పెయింట్స్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు సర్వ్ మీ, బట్ ఐ నీడ్ టు హ్యావ్ అ వాల్యూ అడిషన్. అప్లికేషన్స్కి వెళ్ళాం. తర్వాత ఏంటంటే మేము ప్రోడక్ట్ లైనే చేంజ్ చేస్తాం. వీఆర్ ఇన్ టు స్పెషాలిటీ సెక్టర్ ఆఫ్ పెయింట్స్ టుడే. ఈ స్థాయికి ఎలా పెరిగానంటే నేమ్ ఎనీథింగ్, దీప్తి వాంట్ సంథింగ్ స్పెషలైజ్డ్ ఫర్ సంథింగ్, ఐ కెన్ గివ్ యూ. సో ఇవాళ మేము స్మార్ట్ సిటీ, ఐ వాజ్ టాకింగ్ టు యూ అబౌట్ స్మార్ట్ సిటీ ఇంటర్వెన్షన్ పిఎం మోదీ గారిలో. ఇప్పుడు సీసీ కెమెరా పోల్స్ చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ సీసీ కెమెరా పోల్స్ నా కంపెనీ నుంచి వెళ్ళింది. ఇవాళ ఐ టేక్ ప్రైడ్ బికాస్ ఐ స్ట్రగుల్ టు రీచ్ దేర్. సో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీ గేవ్ పెయింట్స్. ఇవాళ మేము ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అందరికీ మేము పెయింట్స్ ఇస్తున్నాం. విజయవాడ ఫ్లిప్కార్ట్ పెయింట్స్ అంతా మావే అనమాట. దే యూజ్ ఓన్లీ ఆ పెయింట్స్. We have changed a brand, national brand to a local brand. So Modi garu annaru, be local, buy local. So I used to voice everywhere anamata. Why don't we encourage local industry? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఈ జర్నీ నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఏమి తెలియని దాని నుంచి ఆ స్థాయి నుంచి ప్రతిదీ ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా తెలుసుకొని ఈరోజు ఆ ప్రాబ్లం ఒక విషయం చెప్తే యూఆర్ ఏబుల్ టు టాక్ అవుట్ ఇన్ ఆల్ 360 degrees దానికి సంబంధించి. అందుకని మీకు సొల్యూషన్ కూడా ఇస్తున్నారు. దట్స్ వేర్ యువర్ సక్సెస్ లైస్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వేర్. ఇవాళ మీరు ప్రాబ్లంతో వచ్చారు, నా ప్రాబ్లం ఇది మేడం, కెన్ యూ, లేదా నా రిక్వైర్మెంట్ ఇది అని అడిగితే వీ కెన్ గివ్ యూ సొల్యూషన్స్. ఇవాళ చాలా మంది వచ్చారు మా దగ్గర. ద బెస్ట్ ఎలా మా రుచి ఎలా చూసారంటే మా బిగ్ కార్పొరేట్స్. Like today we gave paints to Amazon for marking paints also anamata. So I take pride when I take big names like this. L&T, I said we are approved vendors for this project of which we did anamata.
నేను ఎందుకంటే ఒకరు వచ్చారనమాట, మేడం క్యాన్ యూ డెవలప్ దిస్ పెయింట్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. మాకు స్ట్రాంగ్ R&D టీమ్ ఉంది, మాకు కన్సల్టెంట్ ఉన్నారు విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. మనకి ఇవాళ వీ నీడ్ నాట్ నో టెక్నాలజీ, బట్ దే ఆర్ పీపుల్ టు హైర్ అండ్ నో రైట్ పీపుల్ ఫర్ యూ సూట్స్ అనమాట. సో ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మాకు అయినప్పుడు ఇట్ వాజ్ అ గ్రేట్. ఐ వాజ్ ఆన్ ఫ్లోర్ టు లెర్న్ థింగ్స్. ఐ రీడ్ బుక్స్. హౌ డూ యూ ఎన్ని గంటలు కష్టపడతారు మేడం రోజుకి? కష్టపడతామండి. ఎన్ని గంటలు సుమారుగా? ఆ టైమ్స్ మార్నింగ్ 10కి వస్తే 8 o'clock 8:30 ఓవర్ టైమ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ షెడ్యూల్స్ ఇవ్వాలన్నప్పుడు వి స్టే విత్ ద వర్కర్స్, వి స్టే విత్ దెమ్ బికాస్ యాజ్ అ ఫ్యామిలీ వి ఆల్ వర్క్. ఫ్యామిలీ లాగా వర్క్ స్పేస్ని మార్చుకోవడం మీ గొప్పతనం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎన్ని పార్టీలకు వెళ్లకుండా సాక్రిఫైస్ చేశారు, ఎన్ని పిల్లలకి టైంకి అమ్మ లేకుండా సిచ్యువేషన్ సాక్రిఫైస్ చేశారు. ఇవాళ నాకు అనిపిస్తుంది దీప్తి గారు, బికాజ్ మై సన్ సేస్ లక్కీలీ నేను చెప్పొచ్చు ఫ్యామిలీ సపోర్ట్, మై సన్ హెస్ సపోర్టెడ్ అస్ అ లాట్ టు గ్రో అండ్ టుడే ఆల్సో. ఎందుకంటే ఆ చిన్న ఫార్మేటివ్ స్టేజ్లో మేబీ 1 to 5 years ఐ డెంట్ గివ్ మచ్ టైమ్. ఆ గిల్ట్ అనేది నాకు ఇవాళ ఉంది. ఎందుకంటే ఈ సేస్ మమ్మీ యూ డెంట్ గివ్ మీ క్రూషియల్ టైమ్ ఆఫ్ ఇయర్స్ అని అంటాడనమాట. సో నాకంటే డిడ్ ఐ సో అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఐ థాట్ ఐ వాజ్ స్పెండింగ్ గుడ్ టైమ్, బట్ పిల్లలు చెప్తారు మనకి దట్ ఆ సాక్రిఫైస్, ఫ్యామిలీ సీ వెన్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ బిజినెస్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. సో ఫ్యామిలీ వాజ్ మీరు ఎన్ని సాక్రిఫైస్ చేశారు మేడం అలాంటివి మీ సక్సెస్ జర్నీలో? చాలా చేసామండి. చెప్పండి. జాబ్ వదిలేసి రిస్క్ తీసుకున్నాం, ఫ్యామిలీస్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉమెన్కి చాలా కష్టంగా ఉంది. టుడే నేను లీడర్షిప్ గ్రోత్లో కూడా వీఆర్ ఇన్ ఫోర్ఫ్రంట్ బికాస్ ఐవ్ లెర్న్ వాట్ ఆర్ ది డిఫికల్టీస్. నా లాంటి వాళ్ళు సఫర్ అవ్వద్దు అని నేను చాలామందికి మెంటర్గా ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద ఇవాళ ఐఎమ్ రీజనల్ ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఏషియా ఫర్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఉమెన్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ HMA అనమాట, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, విచ్ ఇస్ అ ఫార్మల్ బాడీ, అ ప్రొఫెషనల్ బాడీ. సో ఫస్ట్ టైం ఇన్ 60 years of HMA I made it all women office. సో విమెన్కి ఒక లీడ్ రోల్ ఇస్తే హౌ షీ కెన్ మేక్ అ చేంజ్. ఇవాళ ఫ్యామిలీ కూడా మనం అంటాం, ఫ్యామిలీలో కూడా ఉమెన్కి కొంచెం మనం లీడర్షిప్గా పెప్ చేస్తే ద ఫ్యామిలీ ఈజ్ టుగెదర్. If woman is not treated well, the family breaks, right? Whether it is a joint family or any family. So same is the case everywhere. Women, what happens when women leads? The countries during also the COVID, you have seen the women-led countries were very progressive to get over that COVID and a few countries. So today women is always Adi Shakti antaru women. So I also feel that yes, women has the power, adente enduring power. Enduring power చాలా. Endurance is very strong. Endurance ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ అఫ్ కోర్స్ ఎనీ టైమ్. ఎందుకంటే ఇంట్లో నేను సాక్రిఫైస్ చేయకుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గ్రోన్ టుడే. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ సాక్రిఫైస్ దిస్ బిజినెస్ వుడ్ నాట్ హ్యావ్ గ్రోన్. సో ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే అనమాట. యాక్చువల్గా మేడం ఒక మేల్ పర్సన్, ఒక జెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అంటే అబ్బోబో సూపర్ అంటారు. అదే ఒక లేడీ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే చూద్దాంలే పెద్ద చేయొచ్చిందిలే. దిస్ ఈస్ వాట్ యూజువలీ వీ కీప్ లిస్నింగ్. ఏంటి మేడం ఒక అబ్బాయి బిజినెస్ చేయడానికి ఒక అమ్మాయి బిజినెస్ చేయడానికి ఎక్కడొస్తుంది డిఫరెన్స్ చెప్పండి. ఏమైందంటే అండి కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్. ఎందుకంటే అమ్మాయి ఏం చేస్తుందిలే చూద్దాంలే అన్నట్టుగా. ఎందుకంటే ఇది కష్టమైన స్ట్రీమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బిజినెస్ అలోన్. సో ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది, ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. సక్సెస్కి వెరీ ఫ్యూ పీపుల్ హూ సే యూ కెన్ డూ ఇట్ అప్ టిల్ దేర్. నువ్వు కాబట్టి నువ్వు కానీ చేసావు, ఇఫ్ ఇట్ వాజ్ సంబడి ఎల్స్ దే వుడ్ నాట్ హ్యావ్ గివ్. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మనకి. ఆల్వేస్ ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ నేను చూస్తానన్నమాట. ఫెయిల్ అయితే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ నేను చెప్పాను కదా ఆ రోజు ఈవిడ ఫెయిల్ అవుతుందని, ఫెయిల్ ఇవాళ పాస్ అయిందంటే ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ ఎ క్రెడిట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓ నేను చెప్పాను షీ కెన్ డూ ఇట్ అని అంటారు. పీపుల్ హూ హ్యావ్ టాక్డ్ నెగిటివ్ అబౌట్ యూ today they say yeah I've supported. As I said, my friend and family was very important for me for the support and growth. And let me tell you, my SWOT analysis which I did at ISB was a turning point for my life of the Goldman Sachs CDP program what I did. SWOT analysis నే అనుకున్నాను. SWOT analysis మన లైఫ్ ఏం మారుస్తుందిలే అనుకున్నాను. అందులో ఏంటంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. I knew my opportunities and threats. So
థ్రెట్స్ నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మాకు. సో దట్ ఈస్ వేర్ వి గాట్ ఇన్ టు స్పెషాలిటీ. అంటే అది ఆ సిచ్యువేషన్ ఎలాబొరేటెడ్గా చెప్పగలరా మేడం? స్వాట్ అనాలిసిస్ గురించి. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ స్ట్రెంగ్త్. మా స్ట్రెంగ్త్ ఏంటి అది ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. దాంట్లో నా స్ట్రెంగ్త్స్ ఏంటో తెలిసాయి, వీక్నెసెస్ ఏంటో తెలిసాయి. వీక్నెసెస్ యాజ్ ఐ సెడ్, ఐ డెంట్ నో, ఐ హ్యావ్ అ టెక్నాలజిస్ట్ విత్ మీ. హౌ డు ఐ గ్రో, హౌ డు ఐ స్కేల్ మై ఇండస్ట్రీ టు ద నెక్స్ట్ లెవెల్ వాజ్ దాట్. ఆపర్చునిటీస్ నాకు తెలుసు, దీస్ ఆర్ మై ఆపర్చునిటీస్. టుడే ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బీ వెరీ అడాప్టివ్ టు న్యూ చేంజెస్. నేను ఓల్డ్గా చేస్తున్నాను, ఓల్డ్ మెథడాలజీతో పనిచేయదు. సో యాజ్ మార్కెట్ చేంజెస్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద న్యూర్ టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్, we are the only people who are going mono codes అనమాట. mono codes అంటే సింగిల్ అప్లికేషన్ తోటి మీ పనులు అయిపోతాయి. సో అండ్ ఆల్సో వీఆర్ ఇన్ టు ఫ్లోర్ కోటింగ్స్, వీఆర్ ఇన్ టు వేరియస్ అదర్ కోటింగ్స్ అనమాట, స్పెషలైజ్డ్ కోటింగ్స్ అండ్ మెటల్ కోటింగ్స్లో మాది స్పెషలైజ్. వీ గివ్ టు OEM మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్. వీ ఆల్సో గివ్ పార్షియలీ టు OEMs లైక్ ఈ క్రెయిన్స్, పెద్ద పెద్ద హెవీ లిఫ్టింగ్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి. So they come with a problem to us, we give them a solution like heat retardant paints kuda mem istam. Madi furnaces lo 800 degrees variki or 900 degrees variki it should. We gave such paints and we could substitute that with the natural brands. So that is a highlight. అది సబ్స్టిట్యూట్ విత్ అది ఒక సులాసన, ఒక చిన్న కంపెనీ అందులో ఇవ్వగలుగుతుంది అని. మనకేంటంటే ఒక నమ్మకం కుదరాలి. పీపుల్ డోంట్ బిలీవ్ లోకల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. యూ షుడ్ బిలీవ్ దట్ లోకల్ ఇవాళ ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, బజాజ్ ఎలా మాలాగే స్టార్ట్ చేస్తే పెద్దగా కదా. సో వై టేక్ ఫ్రమ్ దెమ్, వై నాట్ ఫ్రమ్ ద లోకల్ ఇండస్ట్రీస్? ఇవాళ వీఆర్ ఇన్ టు ఆర్గానిక్ పెయింట్స్, వీ మేక్ టాయ్స్ పెయింట్స్, ఐ టోల్డ్ యూ, పిల్లలది కంప్లీట్లీ జీరో కెమికల్స్ ఇన్ ఇట్. సో వెన్ ఐ కుడ్ డూ, అదర్స్ కెన్ డూ ఇట్. 100%. ఇలా మీరు ఇన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం, మీ యూనిక్నెస్ని ప్రోడక్ట్స్ రూపంలో జనాలకు చూపించడం, ఇవన్నీ చేయడం వరకు మీ సైడ్ నుంచి ఓకే. కానీ హౌ డు పీపుల్ కమ్ టు నో మీరంటూ మార్కెట్లో ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, మీరు కూడా వెళ్ళి మార్కెటింగ్ చేశారా? మీరు కూడా రిజెక్షన్స్ ఫేస్ చేశారా? ఆ టైంలో టఫ్ టైమ్స్ ఏంటి చెప్పండి మేడం. రిజెక్షన్స్ చాలా ఫేస్ చేశారా? ఎందుకంటే మోస్ట్ వర్స్ట్ రిజెక్షన్ అంటే మీరు ఇవ్వలేరు, మీరు చేయలేరు అన్నారు. వై నాట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్. పెద్ద కంపెనీస్ అనమాట, ఎవరు నమ్మరు అండి. మనం చూస్తే మనం ఏంటంటే వీ కెన్ టాక్ గుడ్, బట్ ఏంటంటే పర్సోనా ఆఫ్ ఎ పర్సన్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ గో ఫర్ మార్కెటింగ్ అండ్ ఆల్ దాట్. సో ఏంటంటే హైఫైగా మాట్లాడిన వాళ్ళే ఇస్తారు అని అనుకుంటారు అందరూ. ఇట్స్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ సో. సో ఏంటంటే పీపుల్ మేమన్నా మాకు ఒక్క చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని. లక్కీలీ అలాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు మాకు. దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ, వి ప్రూవ్ దట్ వీ కుడ్ డూ ఇట్ అనమాట. రిజెక్షన్ ఎప్పుడైందంటే వీ వెంట్ టు వేరియస్ అదర్ మల్టీనేషనల్ కంపెనీస్. అసలు లోకల్ సప్లయర్స్నే లోపల రానివ్వరు. ఐ డోంట్ నో వై. సో దే థింక్ దట్ దే కెనాట్ గివ్. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ నౌ it is very difficult to break that ceiling. So we have potential, we have growth. So but it is very difficult to get into that domain because it's a mindset of their corporate culture and all that. Even then Amazon ki we gave, even IKEA, we gave paints to IKEA. So when I could give to IKEA, why not others? So IKEA is also a multinational brand. They have used our paints for their road markings and mata. సో ఇట్స్ అ మిత్ అండి, అంతే. ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అండ్ దే నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్. టుడే PSUs నుంచి కంపల్సరీగా 3% ఫ్రమ్ ఉమెన్ SMEs. హౌ మెనీ PSUs ఆర్ బయింగ్ ఫ్రమ్ అ ఉమెన్ మ్యానుఫ్యాక్చర్డ్ SMEs, యూ టెల్ మీ? సో దే షుడ్ బీ అన్ ఆడిట్ డన్ ఆన్ దాట్ అనమాట. ఐ కీప్ వాయిసింగ్ అబౌట్ దిస్. కానీ ఎందుకు రావట్లేదు మేడం? అసలు అంటూ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారా? సఫిషియంట్ అమౌంట్లో ఉండి వాళ్ళు చేసే ప్రోడక్ట్స్కి గుర్తింపు రాకుండా ఉన్నారా? అసలు ఆ కౌంటే చాలా తక్కువ ఉందంటారా? మీ అనాలిసిస్లో ఏం తెలుసుకున్నారు? కౌంట్ ఉన్నా కూడా వారికి ఇవ్వట్లేదండి. ఎందుకంటే దే ఓన్లీ సీయింగ్ ద నేషనల్ బ్రాండ్స్లోనే ఇస్తారు అని ఉంటారు. సో ది అదర్ డే వీ ఆల్సో హ్యాడ్ అ రిప్రజెంటేషన్ సేయింగ్ టు ద గవర్నమెంట్, మీరు ఇప్పుడు మనం PSUsకి సప్లై చేయాలంటే లోకల్ బ్రాండ్స్ మల్టీనేషనల్ బ్రాండ్స్తో ఫైట్ చేయలేరండి. సో మనకేంటంటే ఇప్పుడు లోకల్ పర్చేస్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఏంటంటే ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉంటారు. ఇదే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, కెమికల్స్, ఎనీ సెక్టర్. సో
So they give them the local preference for the PSUs locally available. Why should they fight for GEM portal at the national level? లోకల్ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి ఒక వస్తుందా మేడం ఈ పాయింట్ లో అవేర్నెస్ కానీ లేకపోతే మార్పు కానీ వస్తోందా? రావాలి, ఇంకా రావాలి అన్నమాట. సో దట్ ఏంటంటే ఆ సీడ్ ఒకటి మనం గవర్నమెంట్కి వేసాం, దే షుడ్ థింక్ డిఫరెంట్లీ అనమాట. ఈ పర్టికులర్ మీ పెయింట్స్ రంగంలో మేడం ఈ కెమికల్స్కి సంబంధించి కానీ హెల్త్ హజార్డ్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నాట్ రియలీ అండి, దిస్ ఆర్ ఆర్గానిక్ పెయింట్స్ వాట్ వీఆర్ మేకింగ్ అనమాట. సాల్వెంట్ బేస్లో కొంచెం ఎంటీఓలో కొంచెం స్మెల్ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు ఇంతసేపు కూర్చున్నారు, డిడ్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్? అయితే లేదు, ఏం లేదు. సో వీఆర్ డూయింగ్ దట్ సర్టిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్ దట్ ఈస్ దేర్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రోడక్ట్ ఇంప్రొవైజేషన్లో సర్టిఫికేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఆ రోజు మీరు చేయగలరా, మీరేం చేస్తారు అన్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఇలా ఈ ప్రొప్రైటర్ పొజిషన్లో కూర్చొని కంపెనీలు బ్రాండ్లు ఎస్టాబ్లిష్ చేస్తూ 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 ముందుకెళ్తూ ఇప్పుడేమంటారు మీ సక్సెస్ చూసి? ఐ నో హర్ అంటారు. అదొక సంతోషం అనమాట. సో వెన్ ఐ వెంట్ టు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫెడరల్ గవర్నమెంట్, నాకు ఐవిఎల్పి ప్రోగ్రామ్కి చేసేటప్పుడు పెయింట్స్ కంపెనీ అంటే అందరూ వెన్ దే గూగుల్ అండ్ సీ ఓ ఓకే దే సో మచ్ టు నో అబౌట్ యూ అని అంటారు అనమాట. ఐ ఫీల్ నైస్ వెన్ పీపుల్ టాక్. నేనేంటంటే నాట్ ఓన్లీ ఐ గ్రో, వెన్ పీపుల్ కమ్ టు మీ, హౌ డూ ఐ డూ అ బిజినెస్, హౌ డూ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఐ మెంటర్ దెమ్. I'm also on the International Startup Foundation Anamata. So we see how do we connect them to the CXOs and HNIs and investors around Anamata. Oka idea man daggara undi. How do I take this idea into prototype? How do I take it to market to next level? We help them to handhold. So we help them Anamata. Technology transfers kanivandi. So this is possible. టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇప్పుడు రావాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? So this is the best time in the country. It's a golden period for women entrepreneurs. Modi garu kuda today the government itself is talking women SMEs, women progressive states, women economic growth, women మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. And I also was told when I went to the recent Goldman Sachs thing, almost the GDP has grown when the women SMEs are moving forward. So it's not a technology, AI and data and today women are doing wonderful things in every domain what they take. But కొన్ని సార్లు బీయింగ్ అ ఉమెన్ ఇట్ సెల్ఫ్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం హార్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టానా అమ్మాయిలాగా అనుకున్న సందర్భాలు నాకు తెలిసి ఉంటాయి అందరికీ కూడా. మనం ఇవాళ జెండర్ బ్యారియర్స్ అంటాం కదా, దెర్ ఇస్ స్టిల్ అంత మెచ్యూర్డ్గా ఎవరు లేరు. సో it takes still time to break that gender barriers anamata. Why women are not equally paid in their this thing, there's a gender barrier again. Women are underpaid everywhere, wherever they go. Men are paid same work we do. Why are we paid less? Suppose you take the software jobs also, men are paid more than the women. And manki entante women are not taking that CEO levels or the next. Correct, we have that barriers. Why? Because we have to work life balance. We need to have the support system at home. Today's generation is more progressive. Why? Because they know what they need. Like unlike our generation, because family first than anything for us. Today entante the money power is also used today. They can employ people, they can do what they want. So that is also a good thing in this generation. Women are very progressive. ఏదైనా ఒక నెగటివ్ థింగ్ జరిగింది అనుకోండి మేడం, దాన్ని మీరైతే ఎలా ఓవర్కమ్ చేస్తారు? నెగిటివ్ అంటే ఐ యూజువలీ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండి, క్లోజ్ పియర్ గ్రూప్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఇట్, వెన్ యూ డిస్కస్ యూ గెట్ సొల్యూషన్స్. సో అంటే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. డిసప్పాయింట్ అయిన సప్లయర్ తోటి నేను ఆ రోజు నేను చెప్పాను కదా మీకు అని అనుకున్నాను. నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ అంటే ఐ సెడ్ వై షుడ్ నేను ఎందుకు ఈ మెంటల్ హెరాస్మెంట్ ఫేస్ చేయాలి వెన్ ఐఎమ్ రైట్, వెన్ మై థింగ్స్ ఆర్ రైట్. వచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ సెటిలింగ్ ద ఇష్యూ సెటిల్ చేసే బదులు దాన్ని ప్రొలాంగ్ ఎందుకు చేయాలి మనం? నేను అన్నాను లెట్స్ సిట్ అక్రాస్ ద టేబుల్. సో ఏంటంటే యూజింగ్ అదర్ ఫోర్సెస్ విచ్ ఆర్ నోవే రిలవెంట్ టు ద ఇండస్ట్రీ వచ్చి నాతో నెగోసియేషన్ ఎందుకు చేయాలండి? నేనే నెగోషియేట్ చేయాలి మీతో. నేను మీ దగ్గర కొన్నాను, ప్రాబ్లం ఉందంటే మీతో ఉంటుంది. నాకు ఏదో మూడో వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అలా
అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇన్నేళ్ళు నేను చేశాను, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్సెస్. కొన్ని ఏంటంటే మన ఫ్లోర్లో కూడా ఎంప్లాయీస్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఆల్ దాట్ తెలియకుండా చేసిందే. అదేంటంటే ఎస్ఓపీస్ లేకుండా మనకి. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్. తర్వాత ఏంటంటే విజిలెన్స్, వీ కెనాట్ do policing on everybody. So we kept the digital, we use the digital media like the CC cameras and all that. So you need to, other than cheppan kada, we need to transform ourselves also. You cannot work the traditional way as how you were. Ivala we have machines which have been upgraded in technology. ఆ రోజుల్లో ఒక బాల్ మిల్లో పెయింట్ తీయాలంటే 8 గంటలు. ఇవాళ మీరు పెయింట్ అడగని గంటలో తీసిస్తాను నేను 1000 లీటర్లు మీకు. సో దట్ ఈస్ ద కెపాసిటీస్ వీ హ్యావ్ గ్రోన్ అనమాట. ఏంటంటే ఆ రోజుల్లో మాకు ఏ మెషిన్ వాడాలో తెలియదు. సో వీ డింట్ హ్యావ్ అ రైట్ టెక్నాలజీస్ దెన్. సో ఇప్పుడు టెక్నాలజీ పరంగా స్కై ఇస్ ద లిమిట్. స్కై ఇస్ ద లిమిట్. మనసు పరంగా మనం ఫిక్స్ అవ్వడం పరంగా ఏం చెప్తారు మహిళలకి? మనకి ఒక ముందు అడుగు మనం వేస్తే 100 మంది మీ వెనకాల ఉన్నారు సపోర్ట్ చేస్తానికి. ఇవాళ ఫైనాన్స్ కూడా ఈజీగా ఉందండి. యాక్సెస్ టు క్యాపిటల్, ముద్రా లోన్స్ కానివ్వండి 20 లక్షల దాకా ఇస్తున్నారు. CGTMSE 2.5 crores గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు గివ్. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర మంచిగా ఉందనుకోండి, నాన్ కొలెటరల్ హైబ్రిడ్ మోడల్లో ఇస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఒక స్టెప్ ముందు భయంతో స్టెప్పే పడట్లేదు. ఇప్పుడు నేను సోషల్ ఇంపాక్ట్ ఇదే కాదు, ఐ వాంట్ టు డూ సమ్ యాక్టివిటీస్ ఆన్ సోషల్ ఇంపాక్ట్ ఆల్సో. ఏంటంటే ఇప్పుడు ఆర్టిజాన్స్, మెనీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ఆర్ డైయింగ్. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లేకుండా అలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని హౌ డు వి రివైవ్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, మిల్లెట్స్. ఇవాళ ఫార్మర్స్కి కూడా why don't we, I'm thinking of those kind of social impact activities as the next line of my business also, where we can help the women to come forward to exhibit their products and talents to the global markets. మీరు ఎంత హార్డ్షిప్స్ ఫేస్ చేశానని చెప్పినా మేడం, అసలు ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, మీకు ఎక్కడో ఒక అదృష్టం పాయింట్ ఉంది మేడం. అందుకనే మీరు ఈజీగా సక్సీడ్ అవ్వగలిగారు అనిపిస్తుంది నాకు. దీప్తి గారు, ఈజీగా ఏమీ రాలేదు, ఇది చాలా కష్టపడ్డాం అనమాట. ఈ ఫ్యాక్టరీ కట్టినప్పుడు నేను ఫ్లోర్లో ఉండి లిటరలీ మార్నింగ్ 8 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం కూడా నేను ఉండి ఇటుకలు కూడా మోసామండి ఫ్యాక్టరీ కట్టేటప్పుడు. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. బట్ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక సంతోషం, అంత కష్టపడ్డాం అందుకే ఇది ఉంది కదా. ఇవాళ జనరేషన్ ఏమంటారంటే, మీరు అంతా హార్డ్ వర్క్ చేశారు, మీరు స్మార్ట్ వర్క్ చేయలేదు అంటారు. వితౌట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ డజంట్ పే ఎట్ ఆల్. ఇవాళ ఏంటంటే జనరేషన్ నెక్స్ట్ ఆల్సో ఐ సే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, కాంబినేషన్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ ఎక్స్పీరియన్స్ మేక్ అ కల్మినేషన్ ఆఫ్ వండర్ఫుల్ టీమ్. యంగ్ జనరేషన్ ఆఫ్ ఫోర్ సైటెడ్, మేము ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ రెండు కలిపితే వీ కెన్ డూ వండర్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, ఐ గ్రో, హెల్ప్ అదర్స్ టు గ్రో విత్ మీ. సో యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీబడి ఇన్ యువర్ గ్రోత్ పాత్ అనమాట, జస్ట్ నాట్ యూ గ్రో. అసలు మీరు ఏం చదువుకున్నారు మేడం? ఏం చదువుకుంటే పెయింట్స్ ఫ్యాక్టరీ పెట్టారు చెప్పండి. దీప్తి గారు, చదువుకి మనం చేసేదానికి దేనికి కూడా కోరిలేషన్ లేదు. నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వీక్ ఇన్ స్టడీస్. చాలా నాకు 10th క్లాస్ పాస్ అవుతూనే గొప్ప అనుకున్నాను. నేను అనుకున్నాను 10thలో ఐ స్టడీడ్, నేను బోర్డింగ్ స్కూల్లో చదివాను. 10th వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ క్యారియర్ అనమాట. దాని తర్వాత సరే పెళ్లి చేసుకుంటే చదువు అవసరం లేదేమో అనుకున్నాను. అమ్మాయిలు అంటే పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది అనుకున్నాను, చదువు కూడా అక్కర్లా. మీరేనా మేడం చెప్తున్నారు ఈ మాట? మీరే అంటున్నారా కవిత గారు? నాకు చదువు అంటే ఎవరబ్బా ఈ చదువు ఇన్వెంట్ చేసిన వాడు అని మేము తిట్టుకునేవారు అనమాట. నేను ఇంటర్మీడియట్లో ఐ డిడ్ మై కామర్స్, తర్వాత బీకామ్ ఆనర్స్లో 600 మంది రాస్తారు అప్లికేషన్, 120 మంది సెలెక్ట్ అవుతారు. ఐ వాజ్ అమాంగ్ దోస్ 120 మంది. అండ్ టుడే ఆల్ నా పియర్ గ్రూప్స్ అంతా వెల్ సెటిల్డ్ ఇన్ దర్ క్యారియర్స్ అనమాట. దే ఆర్ బ్యూరోక్రాట్స్, దే ఆర్ అంటే చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకే ఇట్లా సెటిల్మెంట్లు ఎట్లా దొరుకుతాయి మేడం? కష్టపడి చదివే వాళ్ళకి ఎక్కడో ఉంటారు ర్యాంకులు, చదువు ఇంట్రెస్ట్ లేకుండా 600లో 120 మందిలో మీరే ఎందుకున్నారండి? అసలు నేను క్వాలిఫై అవుతాను కూడా నేను అనుకోలేదు. సో బీకామ్ ఆనర్స్ చేశాక తర్వాత లా సెట్, మా నాన్నగారు అన్నారు లా సెట్ రాయ్, లా నాకు అవసరం బాబోయ్ నేను చేయగలుగుతానా అని అనుకున్నాను. సర్లే ఎలానా లా సెట్ రాస్తాం, మనం పాస్ అవ్వం కదా ఎంట్రన్స్లో అని, మన కేపబిలిటీస్ మనకు తెలుసు. ఐ పాస్ లా సెట్, అది కూడా పాస్ అయ్యారు. సో లా సెట్ పాస్ అయ్యాక 3 years ఐ డిడ్ మై LLB.
అది చాలా టర్నింగ్ పాయింట్ ఏంటంటే చదువు ఎంత ఇంపార్టెంట్, నోయింగ్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని గ్రహించాను అనమాట. ఒక ఎల్ఎల్బి చదివితే హౌ ఇంపార్టెంట్ టు నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లా, సిఆర్పి కానివ్వండి, కాన్స్టిట్యూషన్ లా కానివ్వండి, కొంచెం విజ్డమ్ వస్తుంది. సో అలా ఎలా ఆడుతూ పాడుతూ చదివా. ఇవాళ లా చాలా కష్టము, మేము చదివినప్పుడు కొంచెం ఈజీగా ఉండేదన్నమాట. తర్వాత నేను ఈడిపి ఐఎస్బిలో ఈడిపి గోల్డ్మన్ సాక్స్ 10,000 ఉమెన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎంతోమంది విమెన్ని 30 మంది విమెన్ని డైవర్స్ స్ట్రీమ్స్లో చూసేప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది, అయ్యో వీళ్ళలాగా నేను ఎందుకు చదువుకోలేదు, ఇంకా చదువుకోవాల్సిందేమో అని ఒక ఆకాంక్ష అనమాట. వాళ్ళందరినీ చూశాక అందరూ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లాస్లో మాట్లాడితే లేబర్ ప్రాబ్లమ్స్ అనేవారు, అందరు నవ్వేవారు నాతోటి అనమాట ఆ రోజుల్లో. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఉన్నాక దెన్ ఐ డిడ్ దిస్ ఈడిపి కోర్స్. అందరు నవ్వుతుంటే తర్వాత నాకు ఒక 1 or 2 years తర్వాత అందరు ఫోన్ చేసి, ఆ రోజు మేము అందరం నీ మీద నవ్వాము, ఐ ఫెల్ట్ లిటిల్ డెలికేట్ అనమాట. ఇవాళ మా అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బికాజ్ మీరు అప్పటికే ఇండస్ట్రీ నడుపుతున్నారు కాబట్టి మీకు సాధక బాధకాలు తెలుసు. సో ఎవ్రీబడి వర్ లాఫింగ్ అట్ మీ ఇన్ ద క్లాస్ అనమాట. ఏంటి అమ్మాయి ఇలా సిల్లీగా అడుగుతుంది, మ్యాన్ పవర్ ఇష్యూస్, ఇవి ఇష్యూస్, అవి ఇష్యూస్. ఎందుకంటే మనకు స్ట్రాటజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ రీచ్ ఇస్ ఇంపార్టెంట్. అందరూ తర్వాత నాకు ఒక 3-4 years తర్వాత ఫోన్ చేసి, గుడ్ దట్ యూ రేజ్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ దట్ టైమ్, వీ ఆల్ వర్ లాఫింగ్, ఓ ఉమెన్ విత్ లేబర్ ప్రాబ్లమ్స్ అనేవాళ్ళం అన్ని. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ అనమాట. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ హ్యూమిలియేటెడ్ దట్. బాగా మీరు ఇన్సల్ట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి మీ కెరియర్లో? ఇన్సల్ట్ ఫేస్ చేసింది నేను చెప్పానుగా 1 or 2 ఆర్ దేర్ అనమాట. సో ఒక అనుకోకుండా ఏదో రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి మాకు. సో నేను ఐ యాక్సెప్ట్ నాకు తెలియదు అది, ఇట్ వాజ్ హ్యాండెడ్ బై అవర్ ఎంప్లాయీ అనమాట. అది మాకు తెలియకుండా అది పిలిచి కొంచెం ఎంబారసింగ్గా ఉండేది. ఐ లిటరలీ క్రైడ్, ఓ మై గాడ్. వాళ్ళు అంటారు మీకు తెలియకుండా ఆ సిచ్యువేషన్ మీకు రాదు అన్నాను, బాబు నాకు నిజంగా తెలీదు, మీరు ఇంకెన్నో చేసేండొచ్చు అని ఒక స్టిగ్మా లాగా ఐ ఫెల్ట్ అనమాట. బట్ దట్ ఐ రియలీ డెంట్ నో, బట్ వీ రిమూవ్ దట్ ఎంప్లాయీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ అనమాట. వీ స్ట్రీమ్ లైన్ ద హోల్ సిస్టమ్. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే, ఇట్స్ జస్ట్ నాట్ సిట్టింగ్ ఇన్ ది ఆఫీస్, యూ హ్యావ్ టు గో అరౌండ్ టు ద ఫ్లోర్, సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్, సీ హౌ యూ నర్చర్ దెమ్ అండ్ ఆల్. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం వెన్ సంబడి పాయింట్స్ అ ఫింగర్ అట్ యూ, ఇట్స్ వెరీ ఎంబారసింగ్ అనమాట. తెలియకుండా అయిన దానికి కూడా ఇఫ్ యు ఆర్ బ్లేమ్డ్ చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా కష్టం. బట్ మీ కేపబిలిటీ మీద, మీ కెపాసిటీ మీద ఒక రాయేసి చూద్దాం నువ్వేం చేస్తావు అన్న సిచ్యువేషన్లో మీరు అది చేసి చూపించి సక్సెస్ అయిన సిచ్యువేషన్ ఉందా అండి? ఇవాళ కంపెనీ నడుపుతున్నారంటే కేపబిలిటీస్ మీద నేను చెప్పాను కదా, ఇనీషియల్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నోబడీ హ్యాడ్ కాన్ఫిడెన్స్. ఏం చేస్తారులే వీళ్ళు, ఒక చిన్న ప్లేస్ లేదో రెంట్ తీసుకున్నారు, వీళ్ళు నడపలేరు, 2 years, జస్ట్ వెయిట్ ఫర్ 1 year, దే విల్ క్లోజ్ అన్నారు. సరే క్లోజ్. నేను కూడా అనుకున్నానేమో అందరు అంటున్నారు అలాగే అవుతుందేమో అని ఒక భయం ఉండేదన్నమాట. మనం ఏంటంటే వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ దట్ వీ కెన్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ దెమ్ అది అలా మాట్లాడంగానే, నెగిటివ్గా మాట్లాడినా వీ గెట్ డిమారలైజ్డ్. ఓ మేబీ ఐ కెనాట్ డూ ఇట్, మేబీ ఇట్ ఇస్ టఫ్ అండ్ ఆల్. ఇవాళ ఒక ప్రోడక్ట్ అమ్మాలి, ఇవాళ సక్సెస్, ఇవాళ there are so many products, women manufacture products. Today women are going to manufacture satellites, they're going there, they're reaching there. So it's not a rocket science. మనసుంటే మార్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి. But don't embarrass women. Women can do. ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళతో పాటు మీరు చేయి పట్టుకొని నడవండి, దే విల్ షో యూ వండర్స్. వండర్ఫుల్లీ సెడ్ మేడం, అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ దిస్. మేడం ఒకసారి మీ ఫ్యాక్టరీ అంతా కూడా చూద్దామా? వెళ్దామా? షూర్. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 1 liter పెయింట్ కావాలంటే బాలానగర్ టు చార్మినార్ స్కూటర్ మీద వెళ్ళి 1 liter పెయింట్ షాప్కి కూడా ఇచ్చొచ్చాం. దోస్ ఆర్ ద డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. టుడే మాకు 2 కార్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, టు గో పీపుల్ ఆర్ దే టు గో డెలివరీ. అంటే అంత కష్టపడ్డాం అనమాట. సో మాకేంటంటే సాలార్జీ మ్యూజియం జూ దగ్గర పెయింట్స్ 4 లీటర్లు కావాలంటే, సో స్కూటర్ మీద వెళ్ళి, ఆ రోజుల్లో నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్,
ఓ మై గాడ్, అంత దూరం అంత కష్టపడి 4 లీటర్లు వచ్చేది 100 రూపాయల కోసం అంత దూరం వెళ్ళి ఇచ్చా అంటే ఒక సంతృప్తి ఏంటంటే అంత కష్టపడ్డామని ఇవాళ పీపుల్ రికగ్నైజ్ అస్ అనమాట. సో కష్టే ఫలి. అంతే మేడం, హార్డ్ వర్క్ కి ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ ఉండి తీరుతాయి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు సక్సెస్ అదర్ దాన్ హార్డ్ వర్క్. కరెక్ట్, that is true. I believe in it, and failure is also stepping stone for success. అలాగే the more you fail you get stronger. కరెక్ట్, దట్ ఈస్ ద స్పిరిట్. పెద్ద కంపెనీల నుంచి మీకు ఎప్పుడు థ్రెట్ ఉండదా మేడం? థ్రెట్ ఇన్ ద సెన్స్ ఉంటుంది, చెప్పాను కదా మాకు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద బ్రాండ్ as such. మాకు ఒక కంపెనీ వచ్చింది, లుక్ అలైక్గా ఉంది మీ ప్రోడక్ట్స్ అని. మేము ఇండియా మార్ట్లో మేము బకెట్స్ చేసాము. ఆ డిజైన్స్ ఆర్ నాట్ మాది గోల్డ్ సీల్, ఓం సాయి ఆంధ్ర పెయింట్స్ అని. నాకు బాంబే కోర్ట్ నుంచి కోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్? దే సెడ్ యువర్ బకెట్స్ ఆర్ లుక్ అలైక్ లైక్ దట్ అని అన్నాను. ఎక్కడ లుక్ అలైక్ బాబు అని అన్నాను. అది చూస్తే వీ స్టాప్ సప్లయింగ్ దోస్ పెయింట్స్. ఆ బకెట్స్ అలా లైక్ చేస్తున్నాయి. స్టిల్ ఇట్ హ్యాస్ టు బీ హ్యాండిల్. ఏంటంటే మీరు అన్న థ్రెట్ అని పెద్ద కంపెనీస్. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లోకల్ కంపెనీస్కి ఎలా తెలుస్తుందండి పెద్ద కంపెనీస్లో ఏది ఆ డిజైనర్ ఏది లోగో ఇస్తే మనం అది వేస్తాం. మనం కావాలని తెలిసి వాళ్ళదైతే వేయం కదా, దాంట్లో మా పేరుంది అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే పెద్ద చేప వచ్చి చిన్న చేపను మింగడం అన్నది ఎప్పటికీ ఉంది. దే డోంట్ వాంట్ యూ టు గ్రో. అది చూసి తర్వాత అది ఉంది. ఇంకా మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారా మేడం? అండ్ బికాజ్ మీరు పడి ఉన్నారు కదా. తప్పకుండా అండి, ఎందుకంటే పెయింట్స్ ఫుడ్ అనేది ఇట్స్ అ నెవర్ డై ఇండస్ట్రీ. రోజు మనం తిండి ఎలా అవసరం పెయింట్స్ కూడా అవసరం అనమాట. సో ఇట్స్ అ నెవర్ డై ఇండస్ట్రీ అనమాట. సో ఓన్లీ థింగ్ కష్టపడితే యాజ్ యూ సీ దిస్ ఇస్ హ్యూజ్ పొటెన్షియల్, హ్యూజ్ గ్రోత్. ఇవాళ టెక్నాలజీస్ మారుతున్నాయి, నానో టెక్నాలజీ ఇన్ పెయింట్స్. So water-based paints into idanamata replenishing. You are looking at the sustainable development activities of the environment also. Ivala environmental friendly paints ela manam mundu teesukovachu. కార్బన్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా అనమాట. లలిత జ్యువెలరీలో కిరణ్ గారు చెప్తారు చూడండి మేడం, 2 గాజులతో నేను నా వ్యాపారం స్టార్ట్ చేశాను. పెయింట్స్ బిజినెస్ మీకు తెలియని బిజినెస్, ఇంత పెద్దగా స్టార్ట్ చేయాలంటే మీ పెట్టుబడి ఎంత పెట్టారు మేడం ఆ రోజుల్లో? ఆ రోజుల్లో నేను ఉన్నట్టుగా 7 లక్షలు పెట్టి చిన్న గదిలో స్టార్ట్ చేసాము. చిన్న గదిలో ఇవాళ ఇంత పెద్ద ఆపరేషన్స్ ఉంది మాది. ఆ 7 లక్షలు మీ పాత ఎర్నింగ్స్ ఏనా, లేకపోతే అది కూడా తీసుకురావడానికి కష్టపడ్డారా? నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. సో ఇంటి పెట్టుబడితోనే స్టార్ట్ చేసాము. ఆ ఇంటి పెట్టుబడి కూడా ఎలాంటి లోన్స్ తీసుకోకుండా, అదే చెప్పాను కదా నేను ఇది కన్స్ట్రక్ట్ చేద్దాం అన్నప్పుడు లోన్ కోసం ఫస్ట్ టైం నేను బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాను. అవును, ఆ బ్యాంకర్ కూడా మిమ్మల్ని అండర్మైన్ చేస్తారు, ఏం చేస్తారు అని. నేను ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడండి సార్ అని ఇంత నా పేపర్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నాకు 20 లక్షలు లోన్ ఇచ్చారండి ఆ రోజు. 20 లక్షలకి ఏమొస్తుంది? సో దట్స్ హౌ వి ప్రూవ్డ్. అప్పుడు కూడా కొంచెం మా ఓన్ డబ్బులు వేసుకొని మేము ఇది కన్స్ట్రక్ట్ చేసి తర్వాత బ్యాంకర్స్ కూడా వచ్చి సర్ప్రైజ్ అయ్యారు. అది కదా విక్టరీ అంటే. సో అదే నేను అన్నాను, సార్ యూ షుడ్ బిలీవ్ యువర్ కస్టమర్ అని నేను అంటాను. మేము పెరిగాక మీరు డబ్బులు ఇస్తే మాకు అవసరం లేదు సార్, పెరిగే ముందు మీరు మాతో పాటు సపోర్ట్ చేసి వస్తే దాట్ ఈస్ ద రియల్ గ్రోత్. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇది మా పెయింట్ ఫ్యాక్టరీ అండి. ఈ మ్యానుఫ్యాక్చర్ దీస్ ఆర్ ద మెషిన్స్ అనమాట, హై ఎండ్ మెషిన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ మెషిన్ ఏది పని చేయకపోయినా, ఫార్ములా ఏది తప్పెళ్ళినా మీరు మొత్తం అంతా కంఠస్థం మీరు వెళ్ళిపోయి హ్యాండిల్ చేయగలుగుతాం. ఎస్ డెఫినెట్లీ. ట్రీటర్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ అనమాట. నేను చెప్పానుగా గంటలో మీకు 1000 లీటర్స్ ఇస్తాను. ఎప్పుడన్నా ఎంప్లాయీస్ రాకున్నా మేము బ్యాచెస్ మేము తీసుకుంటాం అనమాట. ఇలాంటి బ్యాచెస్ ఇవన్నీ కూడా ఇవంతా స్పెషలైజ్డ్ పెయింట్స్ అనమాట. సో మాకేంటంటే ఫస్ట్ నాకు తెలుస్తేనే కదా నేను మా ఎంప్లాయీస్కి చెప్పగలుగుతాను. సో ఈ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా మేము గేజ్ మీటర్స్లో ఇవన్నీ మేము టెస్ట్ చేసి ప్రోడక్ట్ అవుట్కమ్ కూడా మేము ప్రతి ఒక్క శాంపుల్ మేము పెట్టుకొని దెన్ వీ గివ్ ఇట్ అనమాట ఫైనల్ ప్యాకింగ్ అప్పుడు. సో ఒక పెయింట్ ఏ ఫార్ములేషన్తో తయారవుతుంది దగ్గర నుంచి దాని ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి వరకు, మెషినరీ ఏం ఇన్వాల్వ్ అయింది దగ్గర నుంచి లేబర్ సపోర్ట్ వరకు మొత్తం మీకు తెలుసండి. బికాజ్ నాకు తెలుస్తూనే కదా నేను నెక్స్ట్ వాళ్ళకి చెప్పగలుగుతాను. వితౌట్ నోయింగ్ అదర్వైజ్ ఐఎమ్ ప్యారలైజ్డ్.
నాకు తెలియకుండా నేను దిగి ఈ స్ట్రీమ్లో నాకే తెలియంది వాళ్ళకేం తెలుస్తుంది బాగానే. సో దాట్స్ ఫస్ట్ యాజ్ అ ఓనర్ మనం ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓనర్గా మనకి ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదే మీరు లేకుండా స్టార్ట్ చేశారు, ఈ రోజు మీరు అందులో ఎక్సెల్ అయిపోయారు. దట్స్ అ గ్రేట్ లెర్నింగ్ యూనో. సో ఇవాళ దీస్ ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ పెయిన్స్ అనమాట. నేను చెప్పాను కదా, మీరు అడగండి మేము ఇస్తాం అది. సో దట్స్ దేర్. కోవిడ్ అప్పుడు ఒకరు వచ్చారు మా దగ్గరికి, మేము కోవిడ్ కాపర్ బేస్డ్ పెయింట్స్ చేసాం అనమాట, టచ్కి కూడా కోవిడ్ రాకుండా. అది అప్రూవ్ అయింది, అంతలో కోవిడ్ అయిపోయింది అనమాట. అయ్యో. సో దట్స్ వేర్ వి డిడ్ లాట్స్ ఆఫ్ రిసర్చ్ అండ్ R&D ఆన్ దట్ అనమాట. సో అప్లికేషన్స్ అండ్ ఆల్ మేము అలా జస్ట్ ఈజీగా వి డోంట్ గివ్ అప్, వి ట్రై. ఉన్నది ఎవరు, ఉన్నది వెనకాల ఎవరు, ఎందుకు ఈజీగా గివ్ అప్ చేస్తారు? ఇలాంటి ప్యాకింగ్స్ ఇవన్నీ కూడా వి డూ ఇట్ అనమాట. స్పెషల్గా విమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళలనే పెట్టుకోవాలి మీరు అన్నారు కదా మేడం, ఎక్కడ స్టార్ట్ చేశారు? హెచ్ఎంఏలో ఫస్ట్ ఇట్ వాజ్ ఆల్ ఉమెన్ ఆఫీస్, ఆల్ ఉమెన్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ అనమాట. ఇక్కడ అట్లా ఆల్ ఉమెన్ ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీ లిఫ్టింగ్ ఉంటుంది కదా, విమెన్ కెనాట్ లిఫ్ట్. సో ప్యాకింగ్కి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా దే హెల్ప్ అస్ అనమాట. సో దేర్ మెన్ బాయ్స్ ఆర్ దేర్. సో వాళ్ళు కూడా చాలా స్మార్ట్ అనమాట ఇవాళ. సో మేమేంటంటే ఈ హెవీ లిఫ్టింగ్కి అంతా వి మేడ్ ఇట్ ఆటోమైజ్డ్ అనమాట. ఏంటంటే వి గాట్ దట్ ఎక్విప్మెంట్స్ వేర్ దే కెన్ జస్ట్ లిఫ్ట్, నో మాన్యువల్ స్ట్రెస్ లేకుండా వాళ్ళకి. యూజువల్గా మేడం ఇంత ఒక ఎలా చెప్పాలి మీకు, అంత వర్క్ అట్మాస్ఫియరు, పెయింట్స్, పని, ఇదే మోటోలో ఉన్నారు మీరు. ఆ మాటకు వస్తే ఏ బిజినెస్ చేసే లేడీ అయినా అదర్వైజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆఫ్ అ ఉమెన్ ఆలోచిస్తే మంచి మంచి బట్టలు, నగలు, మేకప్లు, డ్రెస్సింగ్లు, చీరలు, కాస్ట్లీ యాక్సెసరీస్, ఇట్లా అంతా ఇష్టం ఉన్నది ఉంటుంది. కానీ మీకు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళాలి, పనోళ్ళతో చూడాలి, రాత్రి అయ్యేసరికి ప్రోడక్ట్స్ చూసుకోవాలి, ఎంతసేపు మీ లైఫ్ స్ట్రీమ్ వేరు. మీరు డోంట్ యూ ఎవర్ మిస్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్ అని అడిగితే ఏం చెప్తారు? ఉంటుంది. నన్ను అందరూ అంటారు వై డోంట్ యూ డ్రెస్ పాష్ అంటారు. అది నాకు రాదు అంటాను నేను. రాదా? టైం లేదా? టైం లేదు, రాదు కూడా. ఎందుకంటే ఐ లైక్ టు బీ మోడెస్ట్ అండ్ వీ షుడ్ బీ సింపుల్, గ్రౌండెడ్. బట్టలు వేసుకుంటేనే అవర్ అవుట్లుక్ డజంట్ చేంజ్, వీ హ్యావ్ టు బీ గుడ్ ఫ్రమ్ ఇన్నర్ అనమాట. ఇవాళ మా హస్బెండ్ కూడా ఈజ్ విత్ మీ ఇన్ ద బిజినెస్. టుగెదర్ వి గ్రో. అదే నేను అన్నాను కదా, టుగెదర్ వి గ్రో. ఇట్స్ అ లైఫ్ పార్ట్నర్షిప్. మనం యాజ్ వి గ్రో వీ నీడ్ మోర్ హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ టు జాయిన్ బిజినెసెస్ అనమాట. సో నాకు అర్థమైంది, మొత్తం బిజినెస్ 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 అదే ఉంది ఆవిడ మైండ్లో. వండర్ఫుల్ మేడం. మీ బిజినెస్ మీకు ఒక ఛాన్స్ కాదు 100 ఛాన్స్లు ఇస్తారు మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత. యాజ్ అ పర్సన్, యాజ్ అ హార్డ్ వర్కర్, యాజ్ అ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మిమ్మల్ని చూసిన తర్వాత సో మీరు ఇంకా సూపర్ డూపర్గా ఎక్సెల్ అయి సక్సీడ్ అవ్వాలని కోరుకుంటూ మే ద హోల్ యూనివర్స్ పవర్ బీ విత్ యూ అండ్ గుడ్ లక్ టు యూ ఆల్వేస్. Thank you so much and I want our products to be used all over the country now. అదొక అంబిషన్ మాకు. సో ఇలా ఉంటుంది అనమాట థాట్స్ ఎప్పుడు. సో బిజినెస్ ఇంకా సూపర్ అయిపోయి ప్రోడక్ట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ ప్రోడక్ట్సే వాడాలి. Thank you so much, Deepthi, for this opportunity. Thank you so much, madam.